జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీమద్ రామాయణం మనకి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని ఒక యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు 76వ సర్గలోకి ప్రవేశిస్తున్నాము. ఈ సర్గ విశేషం ఏంటంటే శ్రీరాముడు వైష్ణవ ధనుసును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజం ఆయన్ను చేరుట, అతని బాణప్రయోగంతో పరశురాముని యొక్క పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవట. అంటే దీనికి ముందు సరిగ్గా ఏం జరిగిందంటే రాముడిని చాలా అవమానకరంగా పరశురాముడు మాట్లాడాడు. ఏమనంటే వైష్ణవ ధనస్సుని నువ్వు పట్టుకోగలిగితే, దాన్ని నీ దగ్గర ఉన్నటువంటి శరంతో సంధించగలిగితే అప్పుడు నేను యుద్ధంతో సరితూగలమని ఇద్దరం యుద్ధం చేసుకుందామని మాట్లాడిన ఆయన, అంటే ఒక క్షత్రియుడిని అవమానపరచిన విధంగా కూడా అంత ఘోరంగా అవమానపరిచాడనమాట. ఇవన్నీ రాముడు బరాయిస్తూ, ఎందుకంటే పక్క తండ్రి ఉన్నాడు, అన్ని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇది జరిగే సర్గలో ఏం చెప్తున్నాడో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం. దశరథ రాముడు తన తండ్రి ఎడలగల భక్తి గౌరవాల కారణంగా ఇంతవరకు ఏమీ మాట్లాడకుండా విన్నకుండెను. కానీ ఇప్పుడు పరశురాముని పలుకులు విన్న మీదట ఎప్పుడైతే అలా అన్నాడో ఆయనతో క్లుప్తంగా ఇట్లు వచించాను. బ్రహ్మర్షివైన ఓ పరశురామ, నీ తండ్రిని వధించిన కార్త్యవీర్యార్జునిపై పగ తీర్చుకున్నట్టుకు నువ్వు ఆయుధాన్ని వధించి 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాన్ని నిర్మూలించావు. ఈ విషయమైన నేను విని ఉన్నాను. కాబట్టి ఒక వీరుడు చేయదగిన పని నువ్వు చేసావు, అంతవరకు గొప్పతనం, అందులోకి నిన్ను మెచ్చుకొనుచున్నాను. ఓ భార్గవ, నన్ను నువ్వు పరాక్రమ లేని వాణిగా క్షత్రియ ధర్మం ప్రకారం ధనుసును ఎక్కుపెట్టుటకు యుద్ధము చేయుటకు మున్న విషయములందు అసక్తునిగా భావించి అవమానం చేసితివి. కాబట్టి దీనిని నేను ఒప్పుకోను. నన్ను అవమానపరిచావు, దీన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇదిగో ఇప్పుడే నా పరాక్రమాన్ని చూడుము అని పలికి సాటిలేని పరాక్రమశాలి అయిన శ్రీరాముడు క్రుద్ధుడై పరశురాముని చేతిలో నుండి ధనుర్బాణాలు గ్రహించేశాడు, లాగేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి చేతిలో ఉన్నటువంటి అహంకారం తీసేశాడు. ఎప్పుడైతే వైష్ణవ ధనుసు ఆయన చేతిలో నుంచి చేతిలో లాక్కున్నాడో ఏం జరిగింది అక్కడ? ఎమ్మటే ఆయనలో ఉన్నటువంటి వైష్ణవ శక్తి కూడా తనలోకి వచ్చేసింది, తిరిగి తనలో చేరిపోయింది. తన శక్తి తనకి తిరిగి వచ్చేసింది. ఆయనలో ఉన్నటువంటి తన శక్తిని, భగవత్ శక్తి ఉంది, అహంకారం పడుతున్నాడు, ఆ శక్తిని తీసేసి తనలో చేర్చేసుకున్నప్పటికీ పిమ్మట శ్రీరాముడు ధనుసును ఎక్కుపెట్టి, ఇప్పుడు ఈ రాముడు ధనుసు ఎక్కుపెట్టి అల్లిత్రాడిపై బాణమును సంధిస్తూ మరియు ఆ రఘువీడు క్రుద్ధుడై భార్గవరాముడికి ఇట్లా అన్నాడట. భార్గవరాముడికి వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఎట్లా చెప్తున్నాడు చూడండి. నువ్వు బ్రాహ్మణుడైనందుకు నేను నాకు పూజ్యుడవు, మీదు మిక్కిలి పూజ్యుడు విశ్వామిత్రులకు సోదరియగు సత్యవతికి పౌత్రుడు. కాబట్టి నువ్వు సత్యవతికి పౌత్రుడు, అదిగాక విశ్వామిత్ర సోదరి యొక్క సత్యవతి. కాబట్టి ఇంత కారణం ఉంది. కాబట్టి ఎందుకంటే విశ్వామిత్రుడు ఈయనకి కూడా శస్త్ర విద్యలు అన్నీ నేర్పాడు. ఈరోజు వివాహానికి కూడా కారణమయ్యాడు. కాబట్టి నేను చంపను, కనుక ఈ శరీరంతో నేను ప్రాణాలు తీయటకు నేను వెనకాడుచున్నాను. నీ ప్రాణాలు అయితే తీయను. కానీ ఓ పరశురామ, ఒక లోకము నుండి మరి ఒక లోకమునకు క్షణములో చేరగల నీకు గమన శక్తి ఉంది, పాదగతి నీకు కలదు. ఏంటంటే ఒక క్షణంలో ఇక్కడ నీ మనస్సు అనుకుంటే ఒక చోట నుండి ఇంకో చోటుకి వెళ్తావు, ఆ పాదశక్తి నీకుంది. అలాగే నువ్వు తపోబలంతో సాధించుకున్న సాటి లేని పుణ్యలోకాలు, పుణ్యరాశులు నీకు కలవు. 2 ఉన్నాయి నీ దగ్గర. ఒకటి ఎక్కడికంటే అక్కడ చేరగలిగే గమన శక్తి, తపస్సు కాళ్ళతో ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తావు, ఎక్కడ మనస్సు అనుకుంటే అక్కడికి వెళ్ళే శక్తి ఒకటి ఉంది. రెండో శక్తి ఏంది? నువ్వు ఇప్పటివరకు సంపాదించిన పుణ్యరాశులు. ఈ బాణప్రయోగంతో నీ పాదగతిని తొలగింపు పొందువా, లేక నీ పుణ్యరాశులు నశింపు చేయముందువా, నువ్వే తేల్చుకో. సరిపోయింది. ఇప్పుడు దాకా ఆయన్ని ప్రశ్నించాడు, ఇప్పుడు రాముడు ప్రశ్నిస్తున్నామట. నీకు పుణ్యరాశి కావాలా, నీకు పాదగతి కావాలా, నువ్వే తేల్చుకో. ఎలానా ఈ వైష్ణవ బాణం దివ్యమైంది, నేను తీసుకున్న బాణం దివ్యమైనది, శత్రుపురాలను రూపుమాపినది, శత్రుపక్షమందలి వీరుల యొక్క బల గర్వాన్ని అణిచివేయనుది. అట్టి ఈ బాణప్రయోగం వ్యర్థం కారాదు. ఒక్కసారి రామ బాణం వదిలితే దానికి తిరుగులేదు. కాబట్టి ఆ రామ బాణం ఏదో ఒక ఫలితాన్ని ఇవ్వండి, వదిలిపెట్టదు. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి నువ్వు వదులుకోవాల్సిందే.
శ్రేష్టమైన వైష్ణవ ధనుర్బాణం ధరించిన శ్రీరాముని దర్శించుటకై బ్రహ్మాది దేవతలు ఋషులతో గుంపులు గుంపులుగా విచ్చేసింది. ఎప్పుడైతే ఈ విధంగా రాముడు భార్గవ రాముడిపై ఎప్పుడైతే క్రుద్ధుడై ఉండి ఈ విధంగా బాణం పట్టుకున్నాడో ఆ యొక్క అందమైన రూపాన్ని చూడాలని, అద్భుతమైన రూపాన్ని, కార్యాన్ని చూడాలని దేవతలంతా కూడా వచ్చినారంట. ఎలా వచ్చినారు? బ్రహ్మాదేవతలు ఋషులు గుంపులు గుంపులుగా వచ్చేసిరి. గంధర్వులు, అప్సరస్సులు, సిద్ధులు, చారుణులు, కిన్నరులు, యక్షులు, రాక్షసులు, నాగులు మొదలగు వారు అద్భుత దృశ్యం గాంచుడిగా అచ్చడికి ఇచ్చేసారు. మొత్తం ఆ దృశ్యాన్ని కళ్ళతో చూసి తరిద్దామని వచ్చారన్నమాట. శ్రీరాముడు శ్రేష్టమైన ధనుర్బాణాలు ఎక్కిపెట్టినంతనే లోకమంతా కూడా స్తబ్దమైపోయింది, ప్రశాంతమైపోయింది. భార్గవరాముడు యొక్క వైష్ణవ తేజము కోల్పోయాడు. పిమ్మట అతడు ఆశ్చర్యపడుచు శ్రీరాముడు చూశాడు. ఒక్కసారి ఆ యొక్క ముఖార విందాన్ని చూశాడు. శ్రీమన్నారాయణుడే ఆయనకి దర్శనం ఇచ్చాడనమాట. పరశురాముడు తన తేజస్సు పరాక్రమం సన్నపిల్లి పోగా ఎప్పుడైతే తనలో ఉన్న తేజస్సు అంతా పోయింది, కోల్పోయాడు. రాజీవలోచనకు శ్రీరాముడితో తిన్నగా ఇట్లు మాట్లాడాడంట. ఏమన్నాడు చూడండి, ఎంత అహంకారంతో వచ్చాడు, గండ్లగొడ్డలు వేసుకొని చివరికి చిన్నగా ఇలా మాట్లాడుతున్నాడు. పూర్వం నేను జయించిన సమస్త భూమండలంను కాశ్యప మహర్షికి ఇచ్చేశాను. అప్పుడు ఆ మహాముని నాకేం చెప్పాడు? ఇక నా దేశంలో నువ్వు ఉండతగదు అని నన్ను ఆదేశించాడు. అంతటి నేను నా గురువు గారి ఆజ్ఞను శిరసావించి ఆయనకి సమర్పించిన ప్రదేశమందు ఏ మాత్రము నివసింపనని ప్రతిజ్ఞ చేసి వచ్చేసాను. ఓ వీర రాఘవ, అందువలన నువ్వు నా గమన శక్తిని మాత్రం తొలగింపవద్దు. కాబట్టి నేను పారిపోతాను అంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే నా గమన శక్తి తొలగించొద్దు, నేను పారిపోతాను. నేను పర్వతరాజ్యమైన మహేంద్రగిరికి మనోవేగంతో ఇప్పుడే వెళ్ళిపోతాను. కనుక రామ, నా తపశక్తి సాధించలేని సాటి లేని పుణ్యలోకాలు, పుణ్యరాశులు అన్నింటినీ సర్వేగంతో నశింపచేయి. అంటే నా పుణ్యలోకాలు కొట్టేయి. 2 ఆప్షన్ చెప్పావు కదా, నా పుణ్యలోకాలు తీసేసి నాకు పుణ్యాన్ని తీసేయి. ఇక ఏ మాత్రం నా గురించి జాగు చేయొద్దు, ఎందుకంటే బుద్ధి మారిద్దేమని మళ్ళీ భయం. నువ్వు జాగు చేయొద్దు, కాదు తీసేయి అని అడుగుతాడు. ఓ పరంతప, మహాధనస్సును ఎక్కుపెట్టు చేత నిత్యుడు దేవదేవుడైన శ్రీ మహావిష్ణువే నీవని నేను గ్రహించాను. ఇప్పుడు బయటపడ్డాడు, నువ్వు శ్రీ మహావిష్ణువని నేను గ్రహించాను. నీకు మంగళమొగ్గాక. మంగళం మొలుగుతున్నాడు, స్వామికి మంగళం మొలుగుతున్నాడు. నీకు మంగళమొగ్గాక. రణరంగమున అసహ్య సూర్యుడు, అద్భుత లీలామహితుడు అయిన నిన్ను ఇచ్చడికి విచ్చేసిన ఈ దేవతలందరూ కూడా నిన్ను పరమాశ్చర్యంతో దర్శిస్తున్నారు. దేవతలందరూ కూడా నీ యొక్క అద్భుత దృశ్యాన్ని, అద్భుత రూపాన్ని చూస్తున్నారు. రామ, ఓ కాకుస్స, ముల్లోకములకు ప్రభువైన నీ చేతిలో నేను ఓటమి పాలవడం నాకు ఎంత మాత్రము లజ్జాకరం కాదు. కాబట్టి నీ చేతిలో ఓడిపోవడం వల్ల నాకు ఆనందమే. భగవంతుడి చేతిలో ఓడిపోవడం కూడా ఆనందమే. కాబట్టి అది లజ్జ కూడా కాదు. సచ్చరిత్రైన రామ, తిరుగులేని నీ బాణాన్ని ప్రయోగించేయి. నీ బాణం ప్రయోగం చేయి. నేను పర్వతోత్తమైన మహేంద్రగిరికి వెంటనే వెళ్ళిపోతాను. నీ బాణం ఏది కొట్టాలనుకున్నావు? నా పుణ్యలోకాలు కొట్టేసి నేను వెళ్ళిపోతాను అన్నాడు. అనేసి జమదగ్ని సుతుడైన పరశురాముడు ఇట్లు పలుగ్గా పరాక్రమశాలి అయిన సర్వ శుభ లక్షణ సంపన్నుడైన దశరథ రాముడు ఆ మహాశరమును ప్రయోగించి ఇంకా ఆగడైన ఒకసారి బాణం తీసేయాలంటే ఈ కథ అంతా కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో రాముడి యొక్క ప్రత్యేకత, ఈ జరిగినటువంటి రాముడి విశేషం ఏంటంటే బాణం తీసేయాలంటే ఖచ్చితంగా ఆ బాణానికి ప్రతిఫలం ఉండాల్సిందే. కాబట్టి ఆ సర్వశుభ లక్ష్మణుడైన దశరథ రాముడు ఆ మహాశరమును ప్రయోగించిన తీవ్రమైన తపస్సే తాను సంపాదించుకున్న పుణ్యలోకాలు, పుణ్యరాశులు అన్నీ కూడా శ్రీరాముడు బాణ ప్రయోగించి నశించిపోవచ్చే. వెంటనే పరశురాముడు పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలంకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఇవన్నీ కూడా కొట్టేశాడో, పుణ్యరాశులన్నీ కొట్టేశాడు బాణంతో ఇవన్నీ కూడా ఈయన ఏం చేశాడు? పర్వత శ్రేష్టమైన మహేంద్ర శైలానికి వెళ్ళిపోతూ అనంతరం 8 దిక్కులేందు అలముకొన్న చీకట్లన్నీ కూడా తొలగిపోయినాయి. అప్పటి వరకు చుట్టూ చీకట్లు అయిపోయినాయి, ఆ చీకట్లు కూడా తొలగిపోయినాయి అంట. ఆయుధమును ధరించి ఉన్న శ్రీరాముని దేవతలు, ఋషులు ఎంతయోనో కొనియాడారన్నమాట. ఆ యొక్క రూపాన్ని చూసి వాళ్ళు ఎంతోమంది కొనియాడారు. అలాగే ఈయన వెళ్ళిపోతే ఏం చేశాడంటే, జమదగ్ని పుత్రుడైన పరశురాముడు మహేంద్రగిరికి బయలుదేరుటకు ముందుగా దశరథుని ప్రశంసించి ఆయనకి ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించి వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఈ సర్గని మనకి వాల్మీకి మహర్షి గారు 24 శ్లోకాలతో పూర్తి చేశారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 6 సప్తతిమ సర్గ. జై శ్రీమన్నారాయణ.